మీరందరూ సహనం పాటించి దేశవ్యాప్తంగా శ్రీరామనామంతో మారుమోగుతుంది. ప్రస్తుతానికి మనం గోకవరం సంబంధించి పూర్తి స్థాయిలో అంటే శ్రీరామ నామ జపాన్ని పూర్తిగా కూడా విరజింపే విధంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక కార్యక్రమాన్ని అయితే మాత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అంటే ప్రజల రామతత్వం విధానం ఏ విధంగా ఉందనే విషయానికి పూర్తి స్థాయిలో అందరికీ కనిపించే విధంగా అంటే అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్టని ప్రత్యక్ష ప్రసారంగా చూపించే విధంగా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని అయితే మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతానికి కంబాల శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ ప్రాణ ప్రతిష్ఠ అనే కార్యక్రమం ఎన్నో సంవత్సరాల కళ, అలాంటి కళ ఈరోజు నెరవేరింది. అలాంటి నెరవేరుతున్న తరుణంలో ఎంత కార్యక్రమాన్ని చేపట్టాలని మీకు ఎందుకు అనిపించింది? సార్ అది నేను కంబాల శ్రీనివాసరావు. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా దగ్గర రాజమండ్రి టౌన్కి దగ్గరలో గోకవరం గ్రామం ఉంది. నేను ఈ గ్రామంలోనే పుట్టాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయ్యి నా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. మా పిల్లలకి వివాహాలు అయిపోయిన తర్వాత నా గోకవరం గ్రామానికి ఏదైనా చిన్నగా సేవ చేద్దామని మొదలుపెట్టాను. అసలు యాక్చువల్గా చిన్న కార్యక్రమాలు చేస్తుండేవాడిని. ఆ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి తెలిసి నేను చేస్తున్న కార్యక్రమాలు చూసి కొంతమంది ఇంకా మండలం నుంచి వేరే విధంగా అప్రోచ్ అవుతూ వచ్చారు. నేను వాళ్ళకి ఈ సేవ నూతన ఆలయ నిర్మాణాలు, శిథిలమైపోయిన ఆలయ నిర్మాణాలు, గుళ్ళలో దీప నైవేద్యాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఈ రామ జన్మభూమి, నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి ఇదంతా మాధ్యమం ద్వారా నా దృష్టిలో పడింది. విషయం ఏంటంటే 500 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మన రామజన్మభూమి ఎంతోమంది రాజకీయ నాయకులు, భారతదేశాన్ని వెళ్తున్న రాజకీయ నాయకులు కూడా వ్యతిరేకంగా లాయర్లు పెట్టి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆదిత్య యోగినాథ్ వంటి మహానుభావులకి వ్యతిరేకంగా కూడా 21 మంది లాయర్లను పెట్టి 21 మంది లాయర్లను పెట్టి రామ జన్మభూమి హిందువులకు దక్కకూడదనే ప్రయత్నం చేస్తూ దుర్మార్గపమైన ఆలోచనలతో ఉన్న తరుణంలో మనకి అదృష్టవశాత్తు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల వల్ల నరేంద్ర మోడీ గారు ఈ రోజుని విశ్వవ్యాప్తితం నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నారు. వారి యొక్క శక్తి సామర్థ్యాల వల్ల ఈ రోజుని రామభద్రాచార్యులు అనే మహానుభావుడు అంధుడు, ఆయన్ని నరేంద్ర మోడీ గారు చాలా గౌరవిస్తారు. ఆయన యొక్క సాక్ష్యంతో మనకు రామజన్మభూమి వచ్చిందండి. వచ్చిన రామజన్మభూమిలో ఆలయం నిర్మిస్తామనగానే అనౌన్స్మెంట్ చేసిన ఒక్క నెల రోజులోపులనే 3,900 కోట్ల రూపాయలు నిధులు చేరినాయి. అంటే భక్తుల్లో నిద్రాణంగా ఉన్న రామశక్తి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ నిధులతోటి ప్రపంచంలోని ఎవరూ నిర్మించిన విధంగా సిమెంట్ కానీ ఇనుము కానీ ఉపయోగించకుండా చాలా వినూత్నమైన స్థాయిలో రామాలయాన్ని నిర్మించడమే కాకుండా అది 1000 సంవత్సరాలకు సరిపడా శక్తిని దాన్ని కలిగి ఉండడం, 10.0 రియాక్టర్ స్కేల్ మీద
భూకంపం వచ్చినా కానీ చెక్కు చెదరని విధంగా నిర్మించారు దాన్ని. అది మన గొప్పతనం. అది ఇది మనమందరికీ హిందువులందరికీ పండుగ. ఈ జనవరి 22 ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం జనవరి 22వ తారీఖున రామ పండుగ ఇదే విధంగా జరుపుకునేంత గొప్ప విషయం ఈ భక్తులు హిందూ ధర్మానికి సంబంధించింది. ఇవన్నీ చూసిన తర్వాత నా గ్రామంలో కూడా వైభవంగా ఒక కార్యక్రమం నిర్వహించాలని ఒక నెల నుంచి నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. నాకున్న ఈ దేవీ చౌక్ భక్తులు కానీ నా ఊరి ప్రజలు కానీ అందరి సహకారంతో చాలా వైభవంగా ఈ రోజున మీరు చూస్తున్నారు. ఈరోజు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ప్రత్యక్ష ప్రసారం కూడా చూసేందుకు అయితే మాత్రం వీలుగా ఇచ్చారు. అసలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? మొదటగా మేము మహాగణపతి యాగం చేసాం. మనకు హిందువులందరికీ మహాగణపతి మొదటి దైవం. మహాగణపతి యాగం చేసాం. అక్కడే నేను అనుకోలేదు, పంతులు గారు అప్పటికప్పుడు చేశారో మరి ముందు అనుకున్నారో తెలియదు, రాముల వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణుడిని, భరత శత్రుఘ్నుల్ని, ఆంజనేయ స్వామి వారిని కూడా ఆవాహన చేసి వారికి నైవేద్యం వాహన ద్వారా అంటే అగ్ని ద్వారా వాళ్ళకి సమర్పించుకుని యాగం చేసి ఆ ప్రతిమలు తీసుకొచ్చి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఇప్పుడు 12:29 వరకు రకరకాలుగా మన ప్రసంగాల ద్వారా నేను 40 గ్రామాలకి నేను ఇస్తున్న నిధులు విరాళాలు ఏవైతే ఉన్నాయో 1,20,00,000 రూపాయలు దాటిని వాటి వివరాలు తెలియజేయడం ద్వారా తర్వాత ఇప్పుడు 12:29 మనకి రామజ్యోతి ప్రజ్వలన చేసుకున్నాం. ఇప్పుడు అనంతరం ఇన్ని వేల మంది కూడా భోజనాలు చేయడానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఈ భోజనాల అనంతరం మనం అనేక రకాలుగా వాహనాలు పెట్టుకున్నాం. విషయం ఏంటంటే ఇక్కడ పెట్రోల్ కొట్టిద్దాం బైక్ ర్యాలీకి వస్తున్న వాళ్ళకని చెప్పి అనుకున్నప్పుడు మాకు వద్దు సార్, ఇది మాకు పెట్రోల్ కూడా అక్కలేదు, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు, మా పెట్రోల్ మేము కొట్టుకుని వస్తామని చెప్పిన వాళ్ళు నిరాకరిస్తే ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాను. అంటే ర్యాలీ ఏ గ్రామాల మీదుగా ఎన్ని గ్రామాలని ఎంతమందితో చేస్తున్నారు? అంటే మాకు సమయం లేక మండలం అంతా జిల్లా అంతా తిప్పాలని మా కోరికగా ఉంది. కానీ పోలీస్ వారి అనుమతితో, ప్రభుత్వం వారి ఇచ్చిన అనుమతితో గోకవరం నుంచి వీర్లంకపల్లి నుంచి అచ్యుతాపురం, గుమ్మళ్ళదొడ్డి, బావాజీపేట, వెదురుపాక, మళ్ళా వీర్లంకపల్లి మీదుగా రంపెరంపాలెం, తర్వాత పెంటపల్లి, రంపెరంపాలెం, గంగంపాలెం, తిరుమలాయపాలెం వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. గంగంపాలెం, ఠాకూర్పాలెం, కామరాజుపేట, కొత్తపల్లి, తిరిగి మళ్ళీ ఇదే సైట్కి వస్తాం అన్నమాట. ఈ విధంగా ఇంతమంది ఆడవాళ్ళు కూడా మీరు చూడండి, ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు దీంట్లో. ఇంతమంది బహిరంగంగా వచ్చి మేము ఏర్పాటు చేసిన ఆటోల్లో కానీ వాళ్ళు తెచ్చుకున్న ఆటోల్లో కానీ ఇన్ని వేల మంది ఈ రోజున సమీకరణ జరిగి ఇంత వైభవంగా రామపూజ జరుగుతుందండి. ఇది దేశవ్యాప్తంగా ఒకే నామం, ఈరోజు శ్రీరామనామం ఇంత ఖ్యాతి అంటే ఇంత ప్రతి ఒక్కరు ఇంత స్పందన రావడం కారణం ఏంటంటే సార్ ఇది నిద్రాణంగా ఉంది, శక్తి నిద్రాణంగా ఉంది. ఆ నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పడానికి ఏదో ఒక తపస్సు చేసిన మును ఎవరో ఋషి రావాలి. ఆ తపస్సు చేసిన మునే నరేంద్ర మోడీ, ఆ తపస్సు చేసిన మునే మన అమిత్ షా, అదే అంతకన్నా బలంగా తపస్సు చేస్తున్నది ఆదిత్య యోగినాథ్. ఆయన ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇంకా కొంచెం శాంతంగా ఉండి సౌలభ్యంగా చేస్తూ ఉంటారు. యోగి ఆదిత్యనాథ్ అలా కాదండి, ఈ దేశం రాముడిది అంటాడు ఆయన. ఇలాగే చూపిస్తాడు, ఈ దేశం రాముడిది, రాముడిని ఎదిరించిన వాడిని ఎవరన్నా చంపేస్తానంటాడు ఆయన. మనం అలా ఉంటేనే ఎదుటి మతం వాళ్ళు కట్టుబాటులో ఉంటారండి. మనం కూడా కొంత అంతా మనం మత సామరస్యం అని మనం అనుకుంటుంటే మన మతాన్నే మొత్తం ఈ భారతదేశ భూమండలం నుంచి లేకుండా చేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఇలాంటప్పుడు ప్రతి హిందువు కూడా ఒక శివాజీలా ఉండాలి, ఉంటేనే ఒక నరేంద్ర మోడీలా ఉండాలి, ఒక యోగి ఆదిత్యనాథ్లా ఉండాలి. అలా ఉంటేనే కంట్రోల్ అవుతుంది. లేకపోతే మన భూమిని వాళ్ళు లాక్కేసుకుంటారు, మన భారతదేశాన్ని నాశనం చేసేస్తారు. మన వాళ్ళని లేకుండా చేస్తే హిందూ మతం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అది జరుగుతుంది. ప్రతి హిందువు అంటే గత 500 సంవత్సరాల నుంచి కోరిన కళ శ్రీరామ జన్మస్థానం. అంటే ఈ స్థానానికి సంబంధించి ప్రాణ ప్రతిష్ఠ జరగడంతో ప్రతి ఒక్కరిలో కూడా హిందుత్వాన్ని పెంచే విధంగా అయితే మాత్రం ఈ గోకవరం మండలానికి సంబంధించి సుమారుగా 10 గ్రామాల్లో బైక్ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నాము. అయితే ప్రతి ఒక్కరిలో కూడా రామతత్వం పెంచే విధంగా ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పి కంబాల శ్రీనివాస్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, గోకవరం నుండి.